ఏపీలో పెట్టుబడులు అమరావతి నిర్మాణానికి సహకరిస్తామన్నారు జపాన్ ప్రతినిధులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్ ఆర్థిక వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. జపాన్ మంత్రి యసుకే తకాగి ఆధ్వర్యంలో చంద్రబాబుతో 70 మంది ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అమరావతి నిర్మాణానికి సహకారం వంటి అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమరావతి నిర్మాణంపై సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. పెట్టుబడులతో పాటు రాజధాని నిర్మాణానికి సహకరిస్తామన్నారు జపాన్ ప్రతినిధులు. జపాన్ ప్రతినిధులతో 5 అంశాల మీద ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు చేసుకుంది. అమరావతిలో డేటా సెంటర్, విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల ఈ వ్యవస్థల ఏర్పాటుకు జపాన్ ముందుకు వచ్చింది. టోక్యోను మించేలా అమరావతిని చేయాలని ఈ సందర్భంగా మంత్రి చంద్రబాబు జపాన్ ప్రతినిధులను కోరారు. టోక్యో తర్వాత అమరావతిని రెండో రాజధానిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతిలో ఎన్నో అవకాశాలున్నాయని, పరస్పరం లబ్ధి పొందేందుకు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. 6 నెలలకొకసారి ఏపీకి రండి, 6 నెలలకోసారి తాను జపాన్ వస్తానన్నారు చంద్రబాబు. త్వరలో టోక్యో, అమరావతి మధ్య విమాన సర్వీసులు నడపండి అని జపాన్ ప్రతినిధులతో చంద్రబాబు అన్నారు. అమరావతిలో శాశ్వతంగా నిర్మించే శాసనసభ, హైకోర్టు భవన డిజైన్లలో మార్పులను సూచించారు సీఎం చంద్రబాబు. హైకోర్టుకు సిద్ధం చేసిన వజ్రాకార భవన డిజైన్ను శాసనసభ కోసం మార్చాలని సూచించారు. శాసనసభ కోసం సిద్ధం చేసిన బౌద్ధ స్తూపం డిజైన్ను హైకోర్టుకు మార్పు చేయాలని స్పష్టం చేశారు. మార్చిన డిజైన్ను చీఫ్ జస్టిస్కు చూపించి ఖరారు చేయాలని నార్మన్ పోస్టర్ను కంపెనీ ప్రతినిధులకు సూచించారు చంద్రబాబు. లండన్ నుంచి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు సీఎం గారు ఆ డిజైన్స్ అన్నీ చూసి ఆ డిజైన్స్లో హైకోర్టుకి ఏముండాలి, అసెంబ్లీకి ఏముండాలని దాన్ని ఫైనలైజ్ చేశారు. అదేవిధంగా హైకోర్టుకి అంతకుముందు అసెంబ్లీకి ఏదైతే గోపురం డిజైన్ ఫైనలైజ్ చేస్తున్నారు స్తూపాకారం, దాన్ని హైకోర్టుకి యాక్చువల్గా ఫైనలైజ్ చేయమని ఈరోజు ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ను లండన్లా మారుస్తామంటున్నారు సీఎం కేసీఆర్. లండన్ నగరానికి థేమ్స్ నదిలాగా కరీంనగర్కు మానేరు ఉందన్నారు. 3వ విడత హరితహారంలో పాల్గొన్న అనంతరం మాట్లాడిన ఆయన, మానేరు టూరిజం అభివృద్ధి కోసం ఇప్పటికే 500 కోట్లు కేటాయించామన్నారు. అటు నగరంలో 25 కోట్ల రూపాయలతో నిర్మించే కళాభారతికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, హరితహారంలో రాష్ట్రానికి కరీంనగర్ ఆదర్శం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నీళ్లు ఆ స్వామి యొక్క దయతోని వచ్చే జూన్ నాటికి మన మిడ్ మానేర్ ప్రాజెక్టు, మన లోయర్ మానేర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం అయిపోతా ఉన్నది. పనులు పూర్తి కావచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి మనకు పశ్చిమంలో ఉండే మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి ఇతర ప్రాంతాలకు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఏవైతే వస్తాయో దానికి కూడా కాళేశ్వరంతోనే మొన్ననే 1000 కోట్లు మంజూరు చేసి ఎస్ఆర్ఎస్పీ డామిని కూడా నింపుతా ఉన్నాం. అంటే ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్నటువంటి 15-16 లక్షల ఎకరాలు 2 పంటలు పండిస్తాం ఈ వచ్చే సంవత్సరం నుంచి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వారబందీలు పెట్టి ఒక పంట పండించి నీళ్లు లేని బాధ వచ్చే జూన్ తర్వాత ఉండదు. 100% నేనే వచ్చి దాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం 2 పంటలు పండించి దేశంలోనే ఒక గొప్ప జిల్లాగా కరీంనగర్ తయారు కాబోతుందని మనవి చేస్తా ఉన్నా. అవినీతి చేయడం, కేసులు, కోర్టులు, జైలుకు వెళ్లడం వైసీపీ అధినేత జగన్కు అలవాటేనని విమర్శించారు ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్. తమకు ప్రజాసేవ చేయడం, నీతిగా బతకడం మాత్రమే తెలుసునని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించడానికి జగన్కు 3 సార్లు సవాల్ విసిరినా స్వీకరించలేదన్నారు లోకేష్. కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ఏడాదిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆయన. వాళ్ళకి అవకాశం ఇస్తే కులం వాడతారు, మతం వాడతారు, ప్రాంతం వాడతారు. అంటే వీళ్ళకి అవకాశం ఇస్తే అబ్బా కొడుకు చిచ్చు పెడతారు, భార్య భర్తలు చిచ్చు పెడతారు, గ్రామాల్లో చిచ్చు పెడతారు, అన్ని రకాల చిచ్చు పెడతారు. ఇంకో పక్కన మన జిల్లా నుంచి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, పట్టే సీమ వాళ్ళు ఒక్క బొట్టు నీరు రాదన్నారు. రాయలసీమకి ఒక్క బొట్టు నీరు రాని వ్యక్తి గోదావరి జిల్లాకి వెళ్ళి మన నీళ్ళంతా రాయలసీమ తరలించేస్తారని చెప్తుంది. ఇది 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదండి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తొలిసారి కడప జిల్లాలో 2 రోజుల పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. మొదటి రోజు జిల్లా సరిహద్దులోని రైల్వే కోడూరు మొదలు ప్రతి గ్రామంలోనూ లోకేష్ కు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి సమీక్షించారు. గ్రామాలలో సంక్షేమం, రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ భవనాలు, మంచినీరు తదితర అన్ని పనుల వివరాలు తెలుసుకున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు లోకేష్. తాడిపత్రి రోడ్ నుంచి కొమ్మనపాడు వరకు 27 లక్షల అంచనా వ్యయంతో తార్ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అలాగే జిల్లాలో పలు రోడ్ల నిర్మాణంతో పాటు తాగునీటి సరఫరా పథకం అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఆయన ప్రవర్తన సరిగా లేదంటూ మందలించారు. కలెక్టర్ను వ్యక్తిగతంగా కలిసి బేర్షరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. శంకర్ నాయక్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు కలెక్టర్ ప్రీతి మీనాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్షమాపణలు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో అనుకోకుండా ఆమెకు తన చేయి తగిలి ఉండవచ్చని వివరించారు. బెజవాడలో జరిగిన భారీ చోరీకి సంబంధించి 2 రోజులలో దొంగలను పట్టుకుంటామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. బిసెంట్ రోడ్లోని నగల తయారీ షాప్లో కొందరు దొంగలు కత్తులు, తుపాకులు చూపించి దోపిడీకి పాల్పడ్డారు. 7 కిలోల బంగారాన్ని అపహరించి పరారయ్యారు. దీనిని సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు జరుపుతున్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల పనినని పోలీసు అధికారులు నిర్ధారించారు. తప్పకుండా డిటెక్ట్ చేస్తాం. మిగిలిన కేసుల మాదిరిగానే వచ్చిన వాళ్ళలో కొంతమంది తుపాకులు, కత్తులు తీసుకొచ్చారని అన్నారు. విశాఖపట్నంలో కూడా జరిగింది. జనరల్గా ఏమవుతుందంటే ఏదైనా మేజర్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి గ్యాంగ్ ఏదైనా బయట వచ్చిందా, లేకపోతే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో మాకు తెలియకపోయిన ఇతర రాష్ట్రాల్లో బెయిల్ మీద రిలీజ్ అవ్వచ్చు. అలాంటి గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తుంటే హౌ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ డూ అనే దాని మీద వర్కౌట్ చేస్తాం. సో వీఆర్ ప్రెటీ షూర్ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ ద కేస్. టీమ్స్ మాత్రం డిటెక్ట్ అయ్యేంత వరకు కూడా రెలెంట్లెస్గా పనిచేస్తుంటాయి, కంటిన్యూస్గా పనిచేస్తాయి. రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రంలోని మంత్రులందరూ మందుబాబులు అన్న రోజా ముందు ఆమె మందు మానేయాలని వ్యాఖ్యానించారు. జగన్కి సలహాదారుడుగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ జెండా పీకేస్తాడేమోనని కూడా సెటైర్ వేశారు మంత్రి అమర్నాథ్. ముందు ఆమె నిలిపేసి మళ్ళీ ఇంకోని గురించి మాట్లాడమండి. ఆల్రెడీ ఉండేటివే చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు కొత్త కార్యక్రమాలు ఏంటి దాని కాదు. ఇప్పుడు టీడీపీ భయపడాల్సిన పని ఏముందో నాకైతే అర్థం కావాలా. వాళ్ళందుకు వాళ్ళే భయపడిపోయి ఇంకొకరి మీద చెప్పేటువంటి ఇంకెవరినో ఆయన పీకేనంట, ప్రశాంత్ కిషోర్ పీకే. ఆయన ఈ రాష్ట్రంలో ఏం పీకుతాడో దానికి ఏం పీకుతాడో తెలియదు కానీ వైసీపీ జెండా అయితే పీకేస్తాడని అనుకుంటా ఉంటా. ఏదో ఒకటి పీకాలి కాబట్టి పీకే కాబట్టి ఆయన దాన్ని పీకకుండా చూసుకుంటే చాలు. హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న మాదక ద్రవ్యాల వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 10 మందికి నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ 6 రోజుల్లోగా వారు విచారణకు హాజరు కావాలని సూచించింది. నోటీసులు జారీ అయిన వారిలో 3 యువ హీరోలతో పాటు 4 దర్శకులు, 2 నిర్మాతలు, సన్ మాస్టర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు డ్రగ్స్ మాఫియాతో సినీ పరిశ్రమకు లింకులు ఉన్నాయనే ఆరోపణలపై స్పందించింది. డ్రగ్స్ తీసుకునే కొందరి వల్ల మొత్తం సినీ పరిశ్రమకి చెడ్డ పేరు వస్తోందన్నారు పలువురు సినీ పరిశ్రమ పెద్దలు. అలాంటి వాళ్లకు పరిశ్రమ సహకరించదన్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై భారతీయ జనతా పార్టీ విజయవాడ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర ప్రతినిధిగా సంతోష్ హాజరయ్యారు. ఏపీలో అమెరికా ప్రభావ విస్తార్ యాత్ర ఫలాలపై విస్తృతంగా చర్చించారు. నేటి నుంచి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, పథకాలపై గ్రామాన ప్రచారం నిర్వహించేందుకు పర్యటన షెడ్యూల్ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి యొక్క పేద ప్రజల యొక్క సంక్షేమ పథకాలు
కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్లి అర్హులైన వాళ్ళకి ఇంకా అవి చేరనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళను కూడా ఆ పథకాల్లో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. దాని ద్వారా పేద ప్రజలకు లాభం జరుగుతుందనేది మా యొక్క అంచనా. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగవంతమైంది. కీలక సూత్రధారి తహసీల్దార్ శంకర్రావును కస్టడీలోకి తీసుకున్న సిట్ బృందం రహస్య ప్రదేశంలో విచారిస్తోంది. అటు భూముల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. విశాఖ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన వారికి సిట్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆరోపణలు చేశారుగా, ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి అంటూ సిట్ నోటీసులు పంపించింది. విశాఖ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని నోరెత్తిన వాళ్ళందరూ నోటి మాటలు కాదు, ఉంటే ఆధారాలు ఇవ్వండి అంటూ సిట్ లేఖలు రాసింది. ఈ లేఖలు అందుకున్న వారిలో మంత్రులు గంటా, అయ్యన్న పాత్రుడితో పాటు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా వచ్చి వివరాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు విశాఖ భూముల వ్యవహారంపై మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. సిట్ నుంచి ఇంకా లెటర్ అందలేదన్నారు ఆయన. ఒకవేళ ఆధారాలు ఇవ్వాల్సి వస్తే భేషుగ్గా ఇస్తానంటున్నారు అయ్యన్న. అయితే లేఖ రాదు కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను. ఇంత ఓపెన్గా పేపర్లో మాట్లాడిన తర్వాత నేను ఎందుకు ఇవ్వను ఆధారాలు? ఆల్రెడీ నేను మాట్లాడింది కూడా ఆధారాలతో మాట్లాడాను. ఈ పేపర్ కటింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలా కాబట్టి పర్సనల్గా చాలామంది నా దగ్గర కలిశారు. మా ల్యాండ్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారండి అంటే అవన్నీ కూడా సిపి గారికి నేను ఎండార్ చేసి పంపించాను. విశాఖ భూముల వ్యవహారంలో సిట్ నుంచి లేఖ అందుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా స్పందించారు. తనకు సిట్ నుంచి అందిందని ఈ నెల 20వ తేదీలోగా సిట్ను కలిసి వివరాలు అందిస్తానన్నారు ఆయన. సిట్ పరిధిని రికార్డుల ట్యాంపరింగ్లకు మాత్రమే పరిమితం చేయడం సరిని సిట్ పరిధిని పెంచాలన్నారు విష్ణుకుమార్. గారి దగ్గర నుంచి ఒక లేఖ రావటం జరిగింది. ఆ లేఖలో మా దగ్గర ఏదైనా ఆధారాలు కానీ లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉంటే సిట్ అధికారులని వచ్చి మనం చెప్పవచ్చు అనేది లేఖలో ఉన్న సారాంశం. తప్పనిసరిగా మనకి 20వ తారీఖు వరకు టైం ఉందని చెప్పి పేపర్లో చూసాము. నేను తప్పనిసరిగా సిట్ అధికారులని సంప్రదించి వారికి నా దగ్గర ఉన్న ఆధారాలతోటి నేను తప్పనిసరిగా ఇస్తాను. ఇంకొక 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ మీకు ఫిర్యాదులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడు పబ్లిసిటీ బాగా అయ్యి అందరూ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇంకొక 15 డేస్ ఎక్స్టెండ్ చేయండి. చెన్నై సదావర్తి భూముల వివాదంలో ఉండటం వల్ల వాటి పరిరక్షణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూములను నామమాత్రపు ధరకు అమ్మడం విచారకరమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భూములను రక్షించుకునేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు సహాయం తీసుకుని కాపాడొచ్చన్నారు. సదావర్తి భూములను కాపాడేందుకు అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు నారాయణ. అమరావతిలో ఉన్నటువంటి సదావర్తి ట్రస్ట్, ఆ సదావర్తి ట్రస్ట్కి తమిళనాడులో దాదాపుగా 400 ఎకరాల భూమి ఉంది. దీనికి 83 ఎకరాలు మాత్రం మిగిలింది. కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ఎంత అమ్మడానికి ప్రయత్నిస్తుందంటే వాళ్ళ అనుకూలంగా ఉండే వాళ్ళకి ఆ భూమి పోయేటట్టుగా అది కేవలం 22 కోట్లకు మాత్రమే అమ్మేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఆ భూమి. దీన్ని మేము అంగీకరించడం. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వాన్ని సహాయం తీసుకోవాలా లేదా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలా? చైనా సరిహద్దులో ఇరువైపులా సైనిక బలగాల మోహరింపు పెరిగింది. డోగ్రామ్ సమీపంలో చైనా తాజాగా 5 హెలీపాడ్లు నిర్మించింది. తమ బలగాల మోహరింపు విషయం బయటకు తెలియకుండా ఉండేందుకే మానస సరోవర్ యాత్రను చైనా నిలిపివేసింది. సిక్కింలోని నాదులా పాస్ దగ్గర భద్రతా దళాలు నిషేధాజ్ఞలు విధించాయి. పర్యాటకులను అనుమతించడం లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని చూడడానికి భారీ ఎత్తున టూరిస్టులు తరలివచ్చేవారు. అయితే తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాదులా పాస్ మార్గంలో భారత్ చైనాల మధ్య వాణిజ్యం కొనసాగుతోంది. ఎగుమతులు దిగుమతులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాదులా పాస్ నుంచి మహాత్మా అందిస్తారు. భారత చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతానికి సామాన్య పౌరులెవరిని కూడా రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించారు. మరీ ముఖ్యంగా సిక్కిం రాష్ట్రంలో నాథులా సరిహద్దులను వీక్షించేందుకు అనేక మంది యాత్రికులు వస్తుంటారు. ఆ యాత్రికులకు పాసెస్ ఇక్కడే తయారవుతుంటాయి. పోలీస్ చెక్పోస్ట్ హెడ్ క్వార్టర్స్ అనే పేరుతో చూడొచ్చు మనం. పర్మిట్ టు విజిట్ రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇష్యూడ్ ఫ్రమ్ హియర్. అయితే నాథులా పాస్కి వెళ్ళే మార్గంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి అసలైన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఏరియా మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిషేధాజ్ఞల్ని అమలు చేస్తున్నారు.
సామాన్యులు ఎవరిని కూడా ఈ చెక్ పోస్ట్ దాటి ఇప్పుడు అనుమతించట్లేదు. సాధారణ పరిస్థితుల్లో ఈ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా బారులు తీరి ఉంటాయి. వారంతా యాత్రికుల వాహనాలే ఉంటుంది. ఒకటి మానసరోవర్ యాత్రికులు ఉంటారు, అదే సమయంలో నాథులా పాస్, ఈ మధ్యలో ఉండే పర్యాటక ప్రాంతాలని వీక్షించి ఆ నాథులా పాస్ దగ్గర ఇండియా చైనా సరిహద్దులను వీక్షించడానికి వచ్చే యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. సో ఇప్పుడు ఈ నిషేధాజ్ఞల నేపథ్యంలో ఒక్క యాత్రికులు కూడా ఇక్కడ ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మానసరోవర్ యాత్రను ఆపే ఉద్దేశం కూడా అదే అని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే చైనా చెప్పిన సాకు మాత్రం అక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది కాబట్టి మానసరోవర్ యాత్రను నిలిపివేస్తున్నామంటూ చైనా చెప్తుంది. కానీ వారి ఆర్మీ డిప్లాయ్మెంట్ మన యాత్రికులు గమనించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో యాత్రను నిలిపివేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని మోదీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నారే తప్ప దేశంలో మాత్రం ఉగ్రవాదం గురించి మాట్లాడడం లేదన్నారు ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు. దేశంలో హిందూ పేరుతో సాగిస్తున్న ఉగ్రవాద చర్యలపైన మోదీ సీరియస్ గా స్పందించాలంటున్నారు బిహెచ్. మాట్లాడితే ఇప్పటిదాకా నేను అనుకుంటాను బహుశా 60 దేశాలు తిరిగి వచ్చాడు. కానీ మన భారతదేశంలో ఉగ్రవాదం కంటే ఇతర దేశాలలో ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రతిసారి భారతదేశం మీద కశ్మీర్లో అటాక్ చేయడం, ఇతర దేశాల కంటే ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదం, ఇండైరెక్ట్ ఉగ్రవాదం కూడా జరుగుతున్నది. ఏపీలో వనం మనం కార్యక్రమం ద్వారా 125 రోజుల్లో 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి సిద్ధ రాఘవరావు. ఎకో టూరిజం అభివృద్ధికి సర్కార్ ప్రాధాన్యత ఇస్తుందని కొత్తగా 6 ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయన్నారు. 125 రోజులు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకు పోతున్నాం. అంటే కార్తీక పౌర్ణమికి ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని ఆ రోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ 125 రోజుల్లో 25 కోట్లు ప్లాంటేషన్ జరగాలని గట్టిగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. నల్గొండ మున్సిపాలిటీకి ఇతర 540 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పానగల్ రిజర్వాయర్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి. ఎన్నిసార్లు ముందు జాగ్రత్త గురించి వివరించినా ఎవరూ సహకరించడం లేదంటున్నారు. ఫలితం ఇప్పుడు 12 ఏళ్లుగా ఎప్పుడూ లేని దయనీయ స్థితి నల్గొండకు రాబోతోందని విమర్శించారు వెంకటరెడ్డి. మార్చిలో గౌరవ మంత్రి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది, అసెంబ్లీలో రేజ్ చేయడం జరిగింది. ఈసారి ఒకవేళ వాటర్లు వస్తే వర్షాలు సమయానికి రాకపోతే శ్రీశైలం కానీ సాగర్లో నీళ్ళు లేకపోతే ఇబ్బంది పడతాయి. ఈసారి మీరు వెంటనే టోటల్ లెవెల్కు పానగల్ చెరువు నింపండి అని చెప్పి, ఉదయం చెరువు నింపాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుస్తుంది. కానీ ఆ రోజు నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టడంతో మూలంగా రేపటి నుంచో ఎల్లుండి నుంచో టోటల్గా ఈ 500 గ్రామాలకు నల్గొండ మున్సిపాలిటీకి, ఎందుకంటే పానగల్ ట్యాంకు డెడ్ స్టోరేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పటికే బురద వాటర్ వస్తుంది. రేపటికెళ్ళి తెలంగాణ ప్రజలందరూ ఎల్లుండికెళ్ళి ఎప్పుడైతే మోటార్ ఒక్కరోజు బంద్ చేసినా 540 గ్రామాలే కాదు నల్గొండ మున్సిపాలిటీ అందరూ కూడా రోడ్ల మీద పడతారు. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ నెల 17 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సర్కారుపై ఒత్తిడి తెస్తామన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన ఏపీసీసీ ప్రతినిధి బృందం ప్రత్యేక హోదా అంశంపై చర్చించింది. అందుకు తమకు అండగా ఉంటామని రాహుల్ హామీ ఇచ్చినట్టు రఘువీర చెప్పారు. హోదా విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగడతామని, అన్ని పార్టీలతో ప్రజల్లోకి వెళతామన్నారు రఘువీర. పార్లమెంట్లో ఏ విధంగా మనం మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి అనేటువంటి ఇన్పుట్స్ ఇవ్వడానికి వచ్చినాం. కేంద్ర ప్రభుత్వం కూడా తేల్చుకోవాల్సింది ఏది మీ ప్రయారిటీ. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుదల మీ ప్రయారిటీనా, లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా మిగిలిన అంశాల అమలు మీ ప్రయారిటీనా తెలుసుకోవాలి. అందుకోసమే చట్ట సవరణ కోసం పార్లమెంటు ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వం మీద పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొని రావాలి.
డార్జిలింగ్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న గోర్ఖా జన ముక్తి మోర్చా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి జీజేఎంఎం నేతలు ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఈ దీక్షలకు అన్ని పార్టీల నేతల మద్దతు ఉందంటున్నారు జీజేఎంఎం నేత బెనయ్ తమాంగ్. దీంతో డార్జిలింగ్తో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు తాజా పరిస్థితులను సమీక్షించి డార్జిలింగ్, సిలిగురితో పాటు పలు ప్రాంతాలలో అదనపు బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. లోకనాయకుడు కమల్ హాసన్ పై మరోసారి హిందూ సంఘాలు మండిపడ్డాయి. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో పై పోలీసులకు ఫిర్యాదు చేసింది హిందూ మక్కల్ కక్షి. బిగ్ బాస్ తమిళం షో హిందువులకు వ్యతిరేకంగా ఉందని వెంటనే ఆ షో నిలిపివేయాలంటూ చెన్నై సిపికి ఫిర్యాదు చేశారు హిందూ మక్కల్ కక్షి నేతలు. అంతేకాదు కమల్ హాసన్తో పాటు షో నిర్వాహకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కమల్ హాసన్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు హిందూ మక్కల్ కక్షి నేతలు. ఇంతకు ముందు ఓ టీవీ షోలో మహాభారతాన్ని అవమానించారంటూ పోలీసులను ఆశ్రయించారు. కమల్ హాసన్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కమల్ బిగ్ బాస్ షోపై పోలీసులను ఆశ్రయించడంతో వివాదం ముదిరింది.